श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ అంకుశాది ప్రహరణ 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం జగన్మాత ధరించినటువంటి ఆయుధాలను గురించి వర్ణిస్తుంది. జగన్మాత సిద్ధ విద్యాదేవి 4 హస్తములందు 4 ఆయుధములను కలిగి ఉంది. ఒక ఆయుధము అంకుశము, కమలము, జ్ఞానముద్ర, గ్రంథము. ఈ ఆయుధాలన్నీ కూడా విద్యకు సంకేతాలుగా ఉన్నాయి. అంకుశము యొక్క కొన చాలా సూది మొనలాగా ఉంటుంది. ఈ అంకుశాన్ని తీసుకొని మావటివాడు ఏనుగు మీద కూర్చొని ఆ ఏనుగును అంకుశంతో అలాగా గుచ్చుతూ ఉండగా అతని మాట వింటూ ప్రయాణం సాగిస్తుంటుంది. ఈ అంకుశం అన్నటువంటిది మనలో ఉన్నటువంటి 6 శత్రువులను జగదంబ అణిచివేసి విద్యను ప్రసాదించుటకు ఈ అంకుశాన్ని ఆయుధంగా ధరించి ఉన్నది. రెండవది వికసించినటువంటి కమలం జ్ఞానానికి సంకేతం, వికసిత భక్తికి సంకేతం, వికసితమైనటువంటి అంతరంగ సంస్కారాలకు సంకేతం, వికసితమైనటువంటి ఆనందానికి సంకేతం. ఇలాగ అనేక రకాలుగా చెప్పుకున్నప్పుడు కమలం వికసించి ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఆత్మ సంస్కారాన్ని అనుగ్రహించేదానికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు. జ్ఞానముద్ర ఆత్మజ్ఞానం కోసం జ్ఞానముద్రను ధరించి ఉన్నది. గ్రంథం పారమార్థికమైనటువంటి దివ్యమైన జ్ఞానాన్ని పొందేందుకు ఆధ్యాత్మిక సాహిత్యం మానవ జీవితానికి ఒక వెలుగుబాటను చూపుతుంది. ఈ ఆయుధాలన్నీ కూడా మనకి ఇక్కడ జ్ఞాన సంకేతాలుగా గోచరిస్తున్నవి. అంకుశాది ప్రహరణ. ఈ నామం పూర్తిగా జీవితాన్ని బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి మరలించేటువంటిదిగా మనకు గోచరిస్తుంది. ఏవో కొన్ని ఆయుధాలు ధరించి ఉన్నది అంటే ఆయుధాలు ధరించి ఉన్నది అని చెప్పేసుకునేది కాదు. ఇక్కడ అసలు ఈ ఆయుధాలను ఎందుకు ధరించి ఉన్నది అన్నప్పుడు వికసించిన ఈ కమలం జ్ఞాన సంకేతం, పరమాద్భుతమైనటువంటి అంకుశం లోపల ఉన్నటువంటి గుణాలన్నీ అణిగిపోవాలి, దానికోసం ఈ అంకుశం. జ్ఞానముద్ర ధ్యానం కోసం, గ్రంథ పాండిత్యం, గ్రంథ జ్ఞానం ఇవన్నీ కూడా వెలుగులో ప్రయాణం చేసేదానికోసం ఇలాగా ఈ ఆయుధాలను జగన్మాత ధరించి ఉన్నది. తైత్తరీయోపనిషత్తులో ఆనందాలు 11 రకాల ఆనందాలు వర్ణించారు. మీలో చాలామంది తైత్తరీయోపనిషత్తు చదువుకున్నటువంటి వారు ఉన్నారు. ఈ 11 రకాల ఆనందాలు మీ అందరికీ బాగా తెలిసినటువంటివే. అయితే ఈ ఉపనిషత్తు ఎవరైనా చదవకుండా ఉంటే వారి కోసం మనం ఈ ఆనందాలను గురించి ఊరికే క్లుప్తంగా మనం చెప్పుకుందాం. మొట్టమొదటిది మానుష్యానందం, మనిషి అనుభవించే ఆనందం. మనుషులు అనుభవించే ఆనందాలు నేను మీకు చెప్పనక్కర్లేదు. మంచి అధికారం, ధనం ఇలాంటివి లభ్యమైనప్పుడు మనిషి తన జీవితంలో బాహ్యంలో నుంచి చాలా ఆనందాన్ని అనుభవిస్తూ దీనికి మించిన ఆనందం లేదంటూ చాలా పరిమితికి లోనవుతూ ఉంటారు. ఇది మనుష్యానందం. రెండవది గంధర్వానందం. గంధర్వులు బాగా విద్యావంతులు, అదృశ్య శక్తి కలిగినటువంటి వారు, తర్వాత మంచి గానం పాడేటువంటి వారు. ఇలాంటి గంధర్వానందం మనుష్యానందం కంటే 100 రెట్లు ఆ ఆనందం చాలా గొప్పదైనటువంటిది. ఆ తర్వాత 3వ ఆనందం దేవగంధర్వానందం. అంటే దైవత్వపు లక్షణాలు అంతరంగంలో ప్రకాశించడం వలన ఆ లక్షణాలు తెలియకుండానే లోపల ఒక విధమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. ఈ ఆనందాన్ని దేవగంధర్వానందము అంటారు. 4వ ఆనందం లోకానందం. అంటే పితృదేవతలు పొందేటువంటి ఆనందం. పితృలోకాల్లో పితృదేవతలు పొందేటువంటి ఆనందాన్ని లోకానందము అంటాము. 5వ ఆనందం అజ నజ ఆనందం.
అంటే స్మార్త కర్మలు చేసినందువలన దివ్యలోకాల్లో అనుభవించే ఆనందాన్ని అజ నజ ఆనందం అంటారు. ఈ ఆనందం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఆనందం మరొకటి ఉన్నది. అది వైదిక ఆనందం. వైదిక ఆనందం అంటే ఏంటి? పవిత్రమైనటువంటి అగ్నిహోత్రం నిత్యం ఆచరించడం వలన, ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు చేయడం వలన లభించేటువంటి దివ్య ఆనందం వైదిక ఆనందము అనబడుతుంది. దాని తర్వాత లభించే ఆనందం దేవానందం. దేవతలు ఎంతమంది ఉన్నారు? 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల దేవతలు అనుభవించే ఆనందాన్ని దేవ ఆనందము అని చెప్పబడుతూ ఉన్నది. ఆ తర్వాత ఆనందం ఇంద్ర ఆనందం. ఇంద్రుడు ఒక గొప్ప పదవిలో ఉండి ఈ 33 కోట్ల దేవతలకు నాయకుడిగా ఉన్నందువలన, ఈ నాయకత్వం వలన, ఇంద్రలోకంలో ఉన్నటువంటి చింతామణి సింహాసనం వలన, వీటి వలన పొందేటువంటి ఆనందం వలన దాన్ని ఇంద్రానందం అంటారు. దాని తర్వాత ఆనందం బృహస్పతి ఆనందం. బృహస్పతి అనగా బుద్ధిశక్తిని కలిగినటువంటి వాడు, దేవతలందరికీ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు. ఈ బృహస్పతి ఆనందం ఇంద్రానందం కంటే కూడా అనేక రెట్లు చాలా శ్రేష్టమైనటువంటి దివ్య ఆనందం కలిగించేది. తర్వాత ఆనందం ప్రజాపతి ఆనందం. ప్రజాపతి అనగా 3 లోకాలను పరిపాలించేటువంటి పరిపాలకుడు, 3 లోకాలకు ఆధిపత్యం వహించేటువంటి నాయకుడు. అనగా ప్రజలందరూ ధర్మవర్తనంలో జీవించాలని కోరుకునేటువంటిది ప్రజాపతి. ఆ ప్రజాపతి పదవిలో ఉన్నందువల్ల పొందేటువంటి ఆనందం. ఇక్కడ వరకు మనం చాలా ఆనందాలు చెప్పుకున్నాం. అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆనందం ఏంటి? అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆనందం నా ఇతి నా ఇతి నా ఇతి నా ఇతి అంటూ, నేతి నేతి అంటూ, ఇది కాదు, ఇది కాదు, ఇది కానే కాదు, శాశ్వతమైనటువంటి మరొక ఆనందం ఉన్నది. ఆ ఆనందం ఏంటి? ఆ ఆనందం బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తు వాక్యం ఇది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎక్కడకు వాక్కు వెళ్ళి వర్ణించలేదో, దేని గురించి ఎలాగా ఉంటుందని ఉపమించలేదో, ఏది మనస్సు ఊహించడానికి కూడా సాధ్యం కాదో, దేనిని గురించి వర్ణించడానికి వేదాలు అసమర్థమవుతాయో, ఏదైతే వర్ణనాతీతంగా ఉంటుందో ఆ ఆనందమే బ్రహ్మానందం. అది ఎవరికి వారు అంతరంగంలో తీవ్రాతి తీవ్రమైనటువంటి భక్తి వలన, ఆత్మజ్ఞానం వలన అనుభవించేటువంటి ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఆనంద స్థితి. అటువంటి ఆనందం మనం పొందాలి అంటే స్వార్థం, గర్వం, హృదయం నిండా మాలిన్యాలు పెట్టుకున్నప్పుడు మనకు ఆనందం కలగదు. దీనికి దృష్టాంతంగా మనం ఒక చిన్న కథను చెప్పుకుందాం. ప్రాచీన కాలంలో ఒక గొప్ప ధనవంతురాలు ఉండేది. ఆవిడకు ఒక కూతురు, ఆ కూతురికి ఇంకొక కూతురు, ఆ ఇంటిలో 3 మహిళలు ఉండేవారు. వారందరూ ఏ పని చెయ్యరు, ఖాళీగా కూర్చొని ఉంటారు. వారింటిలో ఒక వ్యక్తి నిరంతరం పనిచేస్తూ ఉండేది. ఆవిడ వయసు బాగా మరలింది, అన్ని పనులు చేస్తూ ఉండేది. అది ఒక చాలా పెద్ద గృహం. నిరంతరం అనేక రకాల పనులు అక్కడ ఉండేవి. ఆ పనులన్నీ కూడా నిరంతరం చేస్తూ ఆవిడ అలసట అనేది ఎరగకుండా అనేక సంవత్సరాలు ఆ ఇంటిలో పనిచేసింది. అయినప్పటికీ ఎన్నటికీ ఆ గృహ యజమానురాలు ఆవిడికి జీతాన్ని పెంచలేదు, కనీసం కడుపు నిండా కూడా భోజనం పెట్టేటువంటిది కాదు. ఈ బీద మహిళకు 1 ఎకరం పొలం ఉండేది. ఆ ఎకరం పొలంలో తమ తాత ముత్తాతలు ఎప్పుడో ఎంతోమంది కొన్ని వందల తరాల క్రితం వారు ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆ ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండేటువంటి వారికి ఒకనాడు ఈశ్వరుడు ఆ భక్తులలో ఒక భక్తునికి దర్శనం ప్రసాదించారు. ఆ ఈశ్వర సాక్షాత్కారానికి గుర్తుగా వారు అక్కడ ఈశ్వర పాదాలను ప్రతిష్ఠించుకొని ప్రతినిత్యం పూజిస్తూ ఉండేవారు. అలాగా తరాలు గడిచిపోతూ ఈ పొలం ఈ వృద్ధ మహిళ చేతికి వచ్చింది. ఆవిడ పనికి వెళ్లే ముందర ప్రతినిత్యం ఆ పొలంలోనే ఉన్నటువంటి బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ వృక్షానికి నమస్కరించి 1 ఆకును కోసుకొని ఆ బిల్వపత్రాన్ని తీసుకుని వచ్చి ఈశ్వర పాదాల మీద ఉంచి ఆ పాదాల మీద శిరస్సును మోపి నమస్కరించుకుంటూ, నాకు ధర్మాన్ని, నాకు దివ్యమైనటువంటి సత్యాన్ని ప్రసాదించు దేవా అంటూ నమస్కరించుకుంటూ వెళ్ళిపోయేది.
తిరిగి తన పనంతా పూర్తయిన తర్వాత సాయంకాలం వచ్చి అక్కడికి అదే విధంగా మరలా సత్యాన్ని, ధర్మాన్ని ప్రసాదించమని ఈశ్వర చరణాలను వేడుకుంటూ వెళ్ళిపోతుండేది. ఆవిడకి పూట గడవడం చాలా కష్టంగా ఉండేది. యజమానురాలు పెట్టి అన్నం సరిపోయేది కాదు. ఇంట్లో ఏదైనా ఖర్చులకి ధనం లేదు. యజమానురాలు ఆ పొలం తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆశపడుతూ, నీకు ఎంత ధనం కావాలని ఇస్తాను, ఆ పొలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉండేది. కానీ ఆ పొలాన్ని ఇవ్వడానికి వృద్ధురాలు ఇష్టపడలేదు. ఇలాగా అనేక సందర్భాల్లో ఆ పొలం తీసుకోవాలంటే యజమానురాలు ప్రయత్నించి ఇక పొలం ఇవ్వదు అని నిర్ణయించుకున్న తర్వాత ఆవిడను పనిలోంచి తీసివేసింది. ఇంకొకరు నియమించుకొని పనిలోంచి తీసివేసింది. ఈ వృద్ధురాలు ప్రక్కన ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి ఎండు పుల్లలు, కట్టెలు సేకరించి వాటిని అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది. యథాతథంగా ప్రతిరోజు ప్రాతకాలం వచ్చి శివపాదాల మీద తన శిరస్సు నుంచి నమస్కరించుకొని ఒక బిల్వపత్రాన్ని సమర్పించి అలా వెళ్ళిపోతూ ఉండేది. తిరిగి సాయంకాలం యథాతథంగా అదే పని చేస్తూ పరమేశ్వరుణ్ణి ఆనంద బాష్పాలతో ఆ పాదార విందాలను అభిషిక్తం చేస్తూ, నాకు ధర్మాన్ని, నాకు సత్యాన్ని ప్రసాదించు దేవా, ఇంతకంటే నాకు ఏది వద్దు అంటూ ఆ దైవాన్ని వేడుకుంటూ ఉండేది. ఒకనాడు ఆ మార్గంలో రాజుగారు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఆ నదులు, ఆ కొండ ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి వృక్షాలు ఇవన్నీ చూసి, ఇంత మంచి ప్రదేశం మన రాజ్యంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కొని మనం ఇక్కడ ఒక మంచి దేవాలయాన్ని నిర్మిస్తామంటూ రాజుగారు అక్కడ భటులందరికీ ఆనతిచ్చి వెళ్ళారు. ఈ ధనవంతురాలు పొలాలు కూడా ఆ ప్రదేశంలో చాలా ఉన్నాయి. ధనవంతురాలన్నీ ఎక్కువ ధనం కోసం తన పొలాలన్నిటినీ రాజు విక్రయించింది. దాదాపు ఆ ప్రాంతాన్నంతా కూడా రాజుగారు కొనేశారు. కానీ ఇప్పుడు ఈ వృద్ధురాలు ఒకే ఒక ఎకరం పొలం మాత్రం ఆ ప్రదేశంలో మిగిలిపోయి ఉన్నది. ఆ భటులందరూ ఎంత చెప్పినప్పటికీ ఈ వృద్ధురాలు ఆ స్థలాన్ని అమ్మడానికి నిరాకరించింది. ఒకనాడు స్వయంగా రాజుగారే ఆ వృద్ధురాలు ఇంటికి వచ్చారు. ఆవిడకి నమస్కరించి, తల్లి, నీ పొలం ఇస్తే మేము ఇక్కడ ఒక శివాలయాన్ని కడతాం తల్లి అని చెప్పారు. మేము కొన్నటువంటి స్థలం అంతా చాలా చక్కగా ఉన్నది, కానీ నీ పొలం ఉన్నటువంటి స్థలంలో మాత్రమే శివాలయాన్ని నిర్మించడానికి అది చాలా అనుకూలమైన ప్రదేశంగా ఉన్నది. అందువల్ల నీకు ఎంత ధనం కావాలంటే ఎంతైనా సరే నువ్వు కోరుకున్న దాన్ని సమర్పిస్తాను, కానీ ఖచ్చితంగా ఆ పొలాన్ని మాకు ఇవ్వాలి అంటూ రాజుగారు ఆవిడను అభ్యర్థించారు. అప్పుడు ఆవిడ తన చేతులతో నమస్కరిస్తూ, మహారాజా, ఈశ్వరుని కోసం మీరు ఖచ్చితంగా ఆ స్థలాన్ని తీసుకోవచ్చు. ఇంతవరకు నేను ప్రతినిత్యం అక్కడ ఉన్నటువంటి ఈశ్వర పాదాలను నేను ఒక్కదాన్నే నమస్కరించుకుంటూ పూజిస్తూ ఉండేదాన్ని. ఇక నుండి వేలాది మంది భక్తులు ఆ ఈశ్వర పాదాలకు నమస్కరించుకొని వారందరూ కూడా ఆనందించగలరు. అందువలన ఈ పొలానికి మీరు నాకు ఏ విధమైనటువంటి ధనాన్ని ఇవ్వనక్కరలేదు అంటూ చాలా ఆనందంగా ఆ పొలాన్ని భగవదర్పితం చేసింది ఆ వృద్ధురాలు. ఆనందాన్ని బ్రహ్మము అంటాం. ఆనందో బ్రహ్మ, బ్రహ్మము ఆనంద స్వరూపం. ఆనందం ఎప్పుడు కలుగుతుంది మనిషికి? మనం ఎప్పుడైనా ఎవరినైనా విమర్శిస్తే మనకు ఆనందం కలగదు. ఎప్పుడైనా ఎవరైనా మంచి కోరితే మనకు ఆనందం కలుగుతుంది. ఎవరికైనా మనం అపకారం చేస్తే ఖచ్చితంగా ఆనందాన్ని మనం చేతులారా పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా మనం చిన్న మేలైనా సరే ఎదుటి వాళ్ళకి చేసినప్పుడు ఆనందం మనకు చాలా అద్భుతంగా లభిస్తుంది. ఇప్పుడు ఈ వృద్ధురాలు అనుభవించిన ఆనందం వర్ణనాతీతమైనటువంటి ఆనందం. ఎంతో కాలం ధనవంతురాలు, ఆవిడికి చాలా ధనం ఆశ చూపించినప్పటికీ, రాజభటులు కూడా వచ్చి ఆవిడికి ఎంతో ధనం ఆశ చూపించినప్పటికీ భగవత్పాదార విందాలు ఉన్నటువంటి ఆ పొలాన్ని ఆవిడ అమ్మడానికి సిద్ధపడలేదు. రాజుగారు స్వయంగా వచ్చినందువలన ఆవిడ అమ్మడానికి సిద్ధపడిందా? అది కూడా కాదు. ఆ పవిత్రమైనటువంటి స్థానాన్ని వారు ఒక దివ్యమైనటువంటి ఆలయం కట్టాలనుకున్నారు. ఆ ఆలయంలో ఈశ్వరుని ప్రతిష్ఠించాలనుకున్నారు. ఆవిడ మనసు పొంగిపోయింది. మనం చేసేటువంటి దానం ఒక మంచి కార్యక్రమానికి అయినప్పుడు దానివల్ల మనం పొందే ఆనందం వర్ణనాతీతమైనటువంటిది.
నిష్కామంగా చేసేటువంటి ఏ మంచి పనైనా, ఏ పవిత్రమైనటువంటి సత్కర్మైనా అది నిజంగా ఒక మహోన్నతమైనటువంటి కార్యానికి ఉపయోగపడితే అంతకంటే కావలసినటువంటిది మరి ఏదీ ఉండదు. అందుచేతనే ఆ వృద్ధురాలు రాజుగారి దగ్గర నుంచి ఏదీ తీసుకోకుండా, ఇంతకాలం నేను ఒక్కదాన్ని ఈ పవిత్రమైనటువంటి శ్రీచరణాంబుజాల్ని నమస్కరిస్తూ ఉన్నాను, ఇక నుంచి ఇక్కడికి విచ్చేసేటువంటి లక్షల మంది భక్తులందరూ ప్రతినిత్యం ఈ పాదార విందాల మీద శిరస్సు మోపి అందరూ నమస్కరించుకుంటారు అంటూ అందరి కోసంగా తను ఎంతో ప్రీతిగా ఇంతకాలం జాగ్రత్త వహించినటువంటి ఆ పవిత్ర స్థానాన్ని దేవాలయం కోసం మనసారా సమర్పించింది. ఇది సమర్పణ భావన, పవిత్రమైనటువంటి త్యాగ భావన. మానవత్వానికి పరిమళాన్ని ఇచ్చేదే ఈ ప్రేమ. మన మనసులో ఈ ప్రేమ చాలా కొద్దిమందికి మాత్రం పరిమితమై ఉంటుంది. ఎప్పుడైతే మన ఈ ప్రేమను ఈశ్వర పాదార విందాలకు మనం సమర్పిస్తామో ఈ ప్రేమ గాఢమైనటువంటి భక్తిగా పరిణామం చెందుతుంది. ఎప్పుడైతే ఈ ప్రేమ గాఢ భక్తిగా పరిణామం చెందుతుందో అంతరంగంలో ద్వేషం, క్రోధం, ఈర్ష్య ఇత్యాది గుణాలు అక్కడ ఉండలేవు. అక్కడ కేవలం హృదయాన్ని పరిమళభరితం చేసేటువంటి దివ్యమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇలాంటి నిస్వార్థ ప్రేమ ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో మాత్రం ఆనందం ఉంటుంది. ఈ ఆనందం మనం పెంచుకుంటూ, భక్తిని పెంచుకుంటూ, త్యాగభావాలు పెంచుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళగా ఒకనాడు ఖచ్చితంగా మనందరం బ్రహ్మానందం అనేటువంటి ఆ దివ్యమైనటువంటిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడ వాక్కు వెళ్ళి ఎట్టిదని వర్ణించలేదో అలాంటి ఆనందాన్ని, మనసు ఎలాగైతే ఊహించలేదో అలాంటి బ్రహ్మానందాన్ని మనం పొందగలం. అంకుశాది ప్రహరణ అన్నటువంటి ఈ నామంలో జగన్మాత మనలో ఉన్నటువంటి అపసవ్యపు గుణాలను అంకుశంతో అణిచివేసి జ్ఞానముద్ర ద్వారా ధ్యానంలోనికి తీసుకుని వెళ్ళి మనం ఆధ్యాత్మిక సంపత్తిని పొందేలాగా అనుగ్రహించి బ్రహ్మానంద సుఖాన్ని అనుగ్రహించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.